అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎడగారు వరిలో పైపాటు ఎరువుల యాజమాన్యం, స్మార్ట్ ఇరిగేషన్ ఉపయోగాలు, పనిచేసే విధానం, ముదురు మామిడి తోటలను ఉత్పత్తిదాయకంగా మార్చే పునరుద్ధరణ ప్రక్రియ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల రైతులు ఎడగారు పంటగా ఏప్రిల్, మే మాసాల్లో వరి పంటను సాగు చేయటం పరిపాటి. ఏప్రిల్, మే మాసాల్లోనే రైతులంతా నారుమళ్లను పోసుకొని జూన్ 15 లోపు నాటుకుంటూ ఉంటారు. వరి పైరు బాగా పెరగాలన్నా, చీడపీడల్ని తట్టుకుని మంచి దిగుబడినివ్వాలన్నా పోషక యాజమాన్యం సక్రమంగా పాటించడం ఎంతైనా అవసరం. అడుగున వేసే ఎరువులు, పైపాటున అందించే ఎరువుల వల్ల మొక్కలు పోషకాలను గ్రహించుకుంటాయి. పోషకాలను ఇస్తున్నాం కదా అని బస్తాల కొద్దీ ఎరువులను, అందున పైపాటుగా కాంప్లెక్స్ ఎరువులను అధిక మోతాదులో వేస్తే ఉపయోగం ఉండదు సరికదా. దానివల్ల అనర్థమే జరుగుతుంది. అందువల్ల ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులో వేసుకోవాలంటూ నెల్లూరు జిల్లాలో ఎడగారు వరిలో పైపాటు ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ప్రస్తుతము నెల్లూరు జిల్లాలో ఎడగారు వరి సాగులో ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతానికి నాట్లు వేసి దాదాపు రైతుల దగ్గర పంట అంతా కూడా చిరుపొట్ట దశలో ఉంది. కాబట్టి చివరి దశలో ఎరువులు చాలామంది రైతులు కొంతమంది వేసుకొని ఉంటారు, కొంతమంది వేయాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే చివరి దశలో ఎరువులు వేయాలో వాళ్ళందరూ కూడా ఒక ఎకరాకి 30 నుంచి 35 కిలోల యూరియా మించకుండా ఒక 15 నుంచి 20 కిలోలు పొటాష్ ఎరువులను మాత్రమే వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను మాత్రం ఈ చివరి కోటాలో అసలు వేయాల్సిన అవసరము లేదు, వేయకూడదు. చాలామంది రైతులు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు వేసినప్పుడు పైరు బాగా ఎదుగుతుందనే ఉద్దేశంతో కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు. కాంప్లెక్స్ ఎరువులను మనం దమ్ములో అన్నా వేయాలి, లేదంటే పిలకలు పెట్టడానికి ముందుగానే అంటే నాటిన 20 రోజుల లోపలే వేసుకోవచ్చు. కానీ 20 రోజుల తర్వాత కాంప్లెక్స్ ఎరువులను కానీ భాస్వరంకి సంబంధించిన ఎరువులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డిఏపి కానీ ఇవన్నీ ఈ ఎరువులను వేటిని కూడా వేయకూడదు. అంతేకాకుండా ఈ కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా వేయడం వలన ఈ ఎడగారు సీజన్లో ఎండలు ఎక్కువగా ఉండడం వలన పాచి అనేది ఎక్కువగా వస్తుంది. సో అలాగే ఎక్కడైనా పాచి మనకు ప్రాబ్లం ఎక్కువగా ఉన్నట్లయితే పూర్తిగా నీటిని తీసివేసి కాపర్ సల్ఫేట్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ 3 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకొని మందు పిచికారీ చేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మాత్రమే నీళ్లు పెట్టినట్లయితే చాలా వరకు మనకు ఈ పాచి అనేది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సీజన్లో ఈ భాస్వరం ఎరువులు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ పైపాటున వేయకుండా ఉంటే మనకి ఈ పాచి సమస్య నుంచి చాలా వరకు అధిగమించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సీజన్లో రబీ సీజన్ కంటే కూడా మొక్క బాగా ఎదుగుతుంది, పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఎరువులు అనేది వేయకూడదు. మోతాదును మించి వేసినట్లయితే మనకు పురుగు తెగుళ్ళ ఉధృతి కూడా చాలా ఎక్కువగా అవుతుంది.
ఇప్పుడు మొబైల్ ఫోన్తోనే మనకు కావాల్సిన పనులన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. అధునాతన టెక్నాలజీ పుణ్యమా అని నిత్య జీవనంలో ఒక్క ఆర్డర్ పెడితే చాలు కావాల్సిన చోటికి కావాల్సిన వస్తువులు వచ్చేస్తున్నాయి. అలానే వ్యవసాయం కూడా స్మార్ట్గా రూపాంతరం చెందుతోంది. మీరు అమెరికాలో ఉన్నా లేదా ప్రపంచంలో ఎక్కడున్నా అక్కడి నుంచి మొబైల్ను ఆపరేట్ చేయడం ద్వారా ఇక్కడున్న పొలాలకు నీరు పెట్టుకోవచ్చు. దీన్నే స్మార్ట్ ఇరిగేషన్ అంటారు. స్మార్ట్ ఇరిగేషన్ ఎలా పనిచేస్తుందో, కావలసినంత నీరు కావలసిన సమయంలో ఎలా పెట్టుకోవచ్చో హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఒక ప్రైవేటు సంస్థకు చెందిన శాస్త్రవేత్త జి సంతోష్ కుమార్ ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులు తమ పొలాలని నీరు పెట్టేటప్పుడు అనగా మోటార్లను ఉపయోగించేటప్పుడు వివిధ రకాల మోటార్లను ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఈ ఫామ్లో ఉండే 3 రకాల మోటార్ల కోసం తెలుసుకుందాం. ముందుగా సాధారణంగా ఎక్కువ మంది రైతులు వాడే మోటార్ అనగా ఇటువంటి బాక్స్ ఉంటుంది. ఇది మాన్యువల్ మోడ్, అంటే ఆన్ ఆఫ్ చేయాలన్నా కూడా మోటార్ ఎక్కడుంటే అక్కడికి రావాల్సి ఉంటుంది. ఇది టైం స్టార్టర్ అంటారు. దీంట్లో 2 సెన్సార్స్ ఉంటాయండి. దీంతో పాటుగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఓఎల్ అనేది ఓవర్లోడ్ సెన్సార్, డ్రై రన్ సెన్సార్ ఉంటుంది. దీంతో పాటుగా ఆన్ చేసుకునే దానికి టైం ఉంటుందండి. ఆన్ టైము ఆఫ్ టైం 2గా ఉంటుంది. ఆఫ్ టైం అన్నది సాధారణంగా 60 నిమిషాలు 120 నిమిషాలు ఇలా పెట్టుకున్నట్లయితే మోటార్ 1 గంట 2 గంటల వరకు ఆఫ్లో ఉండి తర్వాత మరలా 35 నిమిషాలు ఆన్లో ఉంటుంది అండి. దీనికన్నా ఈ టైం స్టార్టర్ అన్న మోటారు రైతులకు కొంచెం సులువుగా ఉంటుంది. మరలా ఆఫ్ చేయాల్సిన అవసరం వచ్చినట్టు రూమ్లోకి రావాల్సిన అవసరం లేదు. దీని తర్వాత అడ్వాన్స్డ్గా ఉండేది ఆటోమేటెడ్ అండి. దీంట్లో ఒక సిమ్ ఉంటుంది. సిమ్ టు మొబైల్ కమ్యూనికేషన్ ఉంటుంది. దీని ద్వారా మనం మొబైల్తోనే మోటార్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో 2 విధాలుగా పొలంలో నీటి తడులు ఇవ్వచ్చు. కాలానుగుణంగా అనగా టైం బేస్డ్ కానీ, తర్వాత వాల్యూమ్ బేస్డ్గా అనగా నీటి యొక్క కొలతను బట్టి సుమారుగా ఇన్ని లీటర్లు అని మనం నిర్ధారించినట్లయితే అది మొబైల్ ద్వారా దీనికి కమ్యూనికేషన్ జరిగి అన్ని లీటర్లు మాత్రమే పొలానికి వెళ్తుంది. దీన్ని ఆపరేట్ చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా మొబిటెక్ వాళ్ళది డీకాన్ అన్న యాప్ ఉంటుంది. రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా వివిధ రకాల పిక్టోగ్రాఫిక్ రిప్రజెంటేషన్ అనగా ఫోటోల ద్వారా చూపించడం జరుగుతుంది. ఉదాహరణకి బ్లూ రంగు ఉన్నచో అది మోటార్ ఆన్ అని, రెడ్ కలర్ ఉంటే ఆఫ్ అని, ఎల్లో కలర్ ఉంటే ఫేజ్ పోయిందని. సిమ్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ద్వారా కాబట్టి కరెంట్ పోయినట్లయితే బ్లాక్ కలర్ రంగు, దీని యొక్క రీఛార్జ్ అయిపోయినట్లయితే వైట్ కలర్ రంగు ఉంటుందండి. మోటార్ని ఆన్ చేయడానికి ముందుగా తారీఖు, సమయం, బయట ఉన్న వాతావరణ పరిస్థితులు అన్నీ తెలియజేస్తుంది. బయట 26 డిగ్రీల టెంపరేచర్ ఉంది. దీంతో పాటుగా సెన్సార్స్ కూడా ఉన్నాయండి. సెన్సార్ యొక్క రీడింగ్ చూపిస్తుంది. సెన్సార్లో 2 రకాల సెన్సార్స్ ఉంటాయండి. నేల యొక్క తేమ మరియు నేల యొక్క ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. పొలం మొత్తం 11 భాగాలుగా విభజించబడింది. మనం ఏ భాగంలో మన పంట యొక్క అవసరాలకు అనుగుణంగా ఆ భాగంలో మనం వాల్వ్ని సెలెక్ట్ చేసుకొని, ఇది టైం బేస్డ్ అండి. జనరల్గా 15 నిమిషాలు మోటార్ ఆన్ చేస్తున్నా. మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యి 15 నిమిషాలు పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతూ ఉందండి. దీంతో పాటుగా ఇది వివిధ రకాల సెన్సార్స్ని కలిగి ఉంటుంది. డ్రై రన్ సెన్సార్ అనగా మన వాటర్ యొక్క ట్యాంక్లో నీళ్లు పూర్తిగా అయిపోయినట్లయితే మోటార్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. పవర్ ఫ్లక్చుయేషన్స్ కానీ, ప్రెజర్ ఫ్లక్చుయేషన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మోటార్ తానుగానే తొందరగా ఆఫ్ అయిపోతుందండి. మోటార్ ఆటోమేటిక్గా అదే ఆన్ అయింది, మన ప్రమేయం లేకుండానే. 15 నిమిషాలు పూర్తయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోతుందండి. ఈ స్మార్ట్ ఇరిగేషన్లో మనం చూసుకున్నట్లయితే ఇందులో 2 ప్రధాన బాక్సెస్ ఉంటాయి. ఇది ఎంకాన్ బాక్స్ అనగా దీంట్లో సిమ్ ఉంటుంది. దీని పైన వివిధ రకాల రంగుల్లో గ్రీన్ కలర్ ఉన్నట్లయితే ఇది బాగానే పనిచేస్తుంది అర్థం. ఏదైనా బై డిఫాల్ట్ ఫ్లక్చుయేషన్స్ ఏమైనా వచ్చినట్లయితే ఆ గ్రీన్ కలర్ బదులుగా రెడ్ కలర్ వెలుగుతుంది. దాని ద్వారా మనం ఇందులో ఉన్న లోపాన్ని గుర్తించవచ్చు. దీని ద్వారా కమ్యూనికేషన్ డీకాన్ బాక్స్కి వెళ్ళి పొలం మొత్తం 11 భాగాలుగా విభజించబడింది. సో అటువంటి భాగంలో దేనికి కావాల్సిన పవర్ దానికి ఇక్కడ నుంచి సప్లై చేయబడుతుందండి. ఇది ఫ్లోమీటర్. దీన్ని చూసుకున్నట్లయితే పైన ఎల్పిఎస్ రీడింగ్ తెలుస్తుంది. అనగా 63 mm పైపు, 2 ఇంచీల పైపులో వాటర్ ఎలా వెళ్తుంది అని, 1 లీటర్ సెకండ్కి ఎన్ని లీటర్ వెళ్తుంది అని. దాంతోపాటుగా ఇప్పటివరకు పొలానికి ఇచ్చే నీటి యొక్క కొలతను కూడా తెలుసుకోవచ్చు. చూసుకున్నట్లయితే 14 మిలియన్ లీటర్ల వాటర్ను ఇప్పటివరకు సప్లై చేయడం జరిగింది అండి. ఇది సెన్సార్.
ఈ సెన్సార్ ద్వారా మనం నేల యొక్క ఉష్ణోగ్రత మరియు నేల యొక్క తేమ శాతాన్ని మన మొబైల్లో సులభంగా చూసుకోవచ్చు. నీటిపారుదల సులభతరం కోసం పొలాన్ని 11 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ 11 భాగాల యొక్క వాల్స్ 11 పైపులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఇరిగేషన్లో ప్రధాన అంశం సోలనాయిడ్ వాల్. ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉన్నదిగా ఇదే సోలనాయిడ్ వాల్. అక్కడ బ్లాక్ కలర్లో ఉన్న డీకాన్ బాక్స్ నుంచి పవర్ ఈ సోలనాయిడ్ వాల్కి రావడం ద్వారా ఈ సోలనాయిడ్ వాల్ ఆన్ అయ్యి దానికి సంబంధించిన బ్లాక్కు వాటర్ వెళ్ళడం జరుగుతుంది. దీన్ని మొబైల్లో చూసినట్లయితే ఈ 11 వాల్స్ మనకు 11 భాగాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పొలానికి సంబంధించిన సెన్సార్ని చూసినట్లయితే పొలానికి 2 వైపులా 2 సెన్సార్స్ ఉన్నాయి. కనిపిస్తున్న సోలార్ ప్యానెల్ ద్వారా నేల యొక్క తేమను మరియు నేల యొక్క ఉష్ణోగ్రతను మనం మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఇదే పొలంలో అమర్చిన సెన్సార్ బోర్డు. దీని ద్వారా నేల యొక్క ఉష్ణోగ్రతతో పాటు నేల యొక్క తేమ శాతాన్ని తెలుసుకోవచ్చు. ఇలా బయటకు కనిపిస్తున్న ఈ సెన్సార్, దీని ద్వారా వాతావరణం యొక్క ఉష్ణోగ్రతను తెలుసుకోవచ్చు. ఇలా స్మార్ట్ ఇరిగేషన్ ద్వారా మనం ఆన్ చేసిన మోటార్ తనకు సంబంధించిన వాల్కి వెళ్ళి పొలాన్ని తడుపుతూ ఉంటుంది. ఈ స్మార్ట్ ఇరిగేషన్ ఉపయోగం ఏంటంటే మనకు కావాల్సిన పొలానికి మనం ఎక్కడి నుండి అయినా, అనగా అమెరికా నుండి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఎక్కడి నుండి అయినా సరే మన మొబైల్తో ఆపరేట్ చేసి పొలానికి సులువుగా ఈ నీటిని అందించవచ్చు. స్మార్ట్ ఇరిగేషన్ యొక్క ఖర్చు దాదాపు 2 లక్షలు ఉంటుంది. ఇది ఓన్లీ సోలనాయిడ్ వాల్స్ మరియు డీకాన్ బాక్స్, ఎంకాన్ బాక్స్ వరకు మాత్రమే ఉంటుంది. డ్రిప్ పైపులు, మెయిన్ లైన్లు, సబ్ లైన్లు ఇవేమీ కాకుండా ఒక సిస్టమ్ మాత్రమే 2 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. ఈ ఖర్చు దాదాపు 10 ఎకరాలు, 20 ఎకరాలు, ఎన్ని ఎకరాలైనా కూడా మన యొక్క వాల్స్ పైన ఆధారపడి ఉంటుంది తప్ప మిగతా దానిపై ఆధారపడి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పండ్ల తోట మామిడి. కొత్తగా తోటలను నాటుకునేవారు అధిక సాంద్ర విధానంలో నాటుకుంటుండగా చాలా వరకు 40 నుంచి 50 ఏళ్లు పైబడ్డ ముదురు తోటలే దర్శనమిస్తుంటాయి. తాతలు, తండ్రులు నాటించిన 60 నుంచి 70 ఏళ్ల నాటి తోటలు కూడా ఉన్నాయి. ఈ తోటల్లో సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం వల్ల చెట్లు ఎత్తు పెరిగిపోవటం, చీడపీడలకు ఆవాసంగా మారటంతో కాపు తగ్గిపోతుంది. ఎత్తుగా చిక్కురొక్కురుగా పెరిగిన చెట్లలో పిచికారీ పనులు, కాయకోత పనులు కూడా కష్టతరంగా మారుతున్నాయి. వీటిని తీసేసి కొత్త మొక్కలు నాటుకుంటే మళ్ళీ 5 నుంచి 6 సంవత్సరాలకు గాని సరైన ఫలసాయం చేతికి అందదు. మరేమిటి మార్గం అనుకుంటున్నారా? ఈ సమస్యకు చక్కటి పరిష్కారాన్ని అందిస్తోంది మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ. పునరుద్ధరణ ఎలా చేపట్టాలి, ఈ విధానం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలేమిటి అన్న వివరాలను తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ DDS కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త జి శైలజ. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా విస్తీర్ణంలో ఉన్న పండ్ల తోటలలో ఎక్కువగా ముందు చేయిలో ఉన్నది ఏంటిది అని అంటే మన మామిడి తోటలు. ఈ దిగుబడి అనేది క్రమేపీ 1 సంవత్సరం నుంచి ఇంకొక సంవత్సరం వరకు తగ్గుతూ పోతుంది. దీనికి గల ముఖ్య కారణాలు మనం గమనించుకున్నట్లయితే ఈ ముదురు తోటలు అనేవి మనం ఎక్కువగా గమనిస్తున్నాము. 35 సంవత్సరాల పైబడి ఉన్న వయస్సు ఉన్న మామిడి చెట్లను మనం ముదురు తోటలుగా పరిగణిస్తాము. చెట్లకు ఎక్కువ వయసు అయిపోవడము మరియు అలాగే చెట్లు గుబురుగా పెరిగి ఎత్తుగా పెరగడము, ఒక చెట్టు కొమ్మలు ఇంకొక చెట్లకు లోపలికి చొచ్చుకుపోయి గాలి, తేమ మరియు సూర్యరశ్మి అలాగే వెలుతురు అనేది సరిగ్గా సోకకపోవడం వల్ల చీడపీడలకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ ఎండు పుల్లలు అనేవి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఆ టైంలో మనకేంటి అంటే పూత మరియు కాత అనేది సరిగ్గా రాక దిగుబడి అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. ఈ మామిడి తోటలను ఇట్లా అవుతుండడం వల్ల రైతులు ఏమనుకుంటున్నారనంటే ఈ 30 నుంచి 35 సంవత్సరాల పైబడిన మొక్కలను మొత్తం కత్తిరించేసి మళ్ళీ దున్నివేసి కొత్త తోటలు వేసుకుందామనే ఆలోచనలో పడుతున్నారు. కాకపోతే ఈ కొత్త తోటలు వేసుకోవడం వల్ల రైతులు ఏంటి అంటే ఎక్కువ అనేది మనకు అయిపోతుంది ఖర్చు. కాబట్టి ఉన్న తోటల్ని మళ్ళీ మనము పునరుద్ధరణలోకి తెచ్చుకునే ప్రక్రియనే మనం ఏంటిదంటే రెజ్యువినేషన్ ఆఫ్ ఓల్డ్ ఆర్చర్డ్స్ అనేది అంటాం అన్నమాట. ముఖ్యంగా ఈ రెజ్యువినేషన్ అనేది ఏంటిదంటే ఎట్లా చేసుకుంటాం అని అంటే భూమి నుంచి 8 నుంచి 12 అడుగులు ఉంచేసి
మిగిలిన ఉన్న పైన భాగాన్ని మొత్తం మనం కత్తిరిస్తామన్నమాట. ఈ ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి కొమ్మలను మనము వాటిని డిస్టర్బ్ చేయకుండా మిగిలిన పోర్షన్ అంతా మనం కట్ చేస్తామన్నమాట. ఈ కట్ చేయడం వల్ల ఏంటిది అని అంటే ఈ కొత్త కొమ్మలు అనేవి మనకు ఎక్కువగా గుబురుగా పెరుగుతాయి. మరియు అట్లాగే ఈ ముదురు తోటలను కత్తిరించే విధానము అన్ని సమయాలలో కూడా మనం చేసుకోకూడదు. వర్షాకాలంలో అనగా జూలైతో మొదలుకొని సెప్టెంబర్ వరకు మనము ఈ ముదురు తోటల ప్రక్రియ అనేది మనము రైతులు చేపడతాము. అట్లాగే ఈ రైతులు కూడా ముదురు తోటలను కత్తిరించేటప్పుడు గొడ్డళ్ళు అనేవి కూడా వాడకూడదు. గొడ్డలతో నరకడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మెత్తటి కణజాలం దెబ్బతిని ఎక్కువగా చిగుర్లు అనేవి రాకుండా అట్లానే మరియు చిందరవందరగా అయిపోయి లోపల ఉన్న కణజాలం దెబ్బతిని చిగురు కొమ్మలు రాకుండా మనకు అడ్డుకుంటాయి. ఈ ముదురు కొమ్మలను కత్తిరించేటప్పుడు రంపము అనే ఇంప్లిమెంట్ మనం యూజ్ చేసుకున్నట్టయితే కొమ్మలు అనేవి మనకు కరెక్ట్గా కట్ చేసుకుంటాము. అట్లానే కూడా ఈ ముదురు కొమ్మలను మనం ఏంటిదనంటే స్ట్రేట్గా కట్ చేయకుండా ఏటవాలుగా కట్ చేయడం వల్ల ఏంటిదనంటే మనం ఈ ప్రక్రియ వర్షాకాలంలో చేస్తున్నాం కాబట్టి రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల వర్షపు నీరు అనేది దానివల్ల ఆగి వర్షంలో మనకి ఏంటంటే ఫంగస్ అనేది ఫామ్ అయ్యి బూజు తెగులు అనేది కూడా వ్యాపిస్తుంది. సో కాబట్టి కంపల్సరీ రైతులు ఈ ముదురు తోటల ప్రక్రియలో ఏటవాలుగా కట్ చేసుకోవాలి. ఈ ముదురు తోటలు కట్ చేసుకున్న తర్వాత కొమ్మలకు బోరోడాక్స్ మిక్చర్ అనేది పూసుకోవాలి. లేదు అని అంటే కాపర్ ఆక్సీ క్లోరైడ్ను 3 గ్రాములు ఒక నీటికి కలిపి కూడా మనం చేసుకున్నట్టయితే బూజు తెగులు రాకుండా ఉంటుంది. ఈ ముదురు తోటలు మనం కత్తిరించుకున్న తర్వాత 1 కిలో యూరియా, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మరియు 800 గ్రాముల వేసుకున్నట్టయితే ఏమవుతుందనంటే కొమ్మలు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న కొమ్మలు వచ్చినప్పుడు కూడా మనము ఈ థిన్నింగ్ అనే ప్రాసెస్ చేపట్టాలి. ఎందుకనంటే అన్ని కొమ్మలు ఉండడం వల్ల కూడా గుబురుగా పెరిగి ఆరోగ్యంగా సరిగ్గా ఉండక కూడా చెట్టు అనేది గుబురుగా వెళ్ళి మళ్ళీ మనకి ఏంటంటే సూర్యరశ్మి సోకక చెట్టు అనేది కూడా క్షీణించిపోతుంది. కాబట్టి ఒక డైరెక్షన్లో మనం ఏంటిదనంటే ఒక్కొక్క కొమ్మకు 1 లేదా 2 ఉంచుకొని మిగిలినవన్నీ థిన్నింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. థిన్నింగ్ అంటే ఏంటంటే ఎక్కువగా ఉన్న కొమ్మలను తొలగించుకోవడం అన్నమాట. ఈ కొమ్మ కత్తిరింపులు మనం చేసిన తర్వాత ఏంటిది అని అంటే మనకు ఒకవేళ ఇదివరకే ఉన్న రకాలు మనకు మార్కెట్లో గనక మనకు ధర పలకకపోతే రైతులు తనకు నచ్చిన రకాలను మార్కెట్లో ఏదైతే ఎక్కువగా ధర పలికిన మొక్కలను కూడా మనం తెచ్చుకొని అంటుకట్టుకునే విధానం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే మనము ఏంటిదంటే బంగెన్పల్లికి కేసరి చేసుకోవచ్చు, అలాగే బంగెన్పల్లికి దశేరి అనే రకాలను కూడా అంటుకట్టుకోవచ్చు అనమాట. ఈ అంటుకట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే 2 సంవత్సరాలకే మళ్ళీ ఏంటంటే మనకు దిగుబడి స్టార్ట్ అవుతుంది. అట్లాగే 3వ సంవత్సరం వరకు ఏంటంటే మనకు కమర్షియల్ దిగుబడి అనేది మంచిగా స్టార్ట్ అవుతుంది. ఈ గ్రాఫ్టింగ్ అనే ప్రక్రియ కూడా మనకు ఎట్లా చేసుకోవాలంటే కొమ్మలు కత్తిరించిన తర్వాత 60 రోజులు అంటే 2 నెలల వయసులో మనకి ఏంటంటే ఇది వర్షాకాలంలో చేస్తున్నాం కాబట్టి మనకు చిన్న చిగురు కొమ్మలనే వస్తాయి. ఆ కొమ్మలు మనం గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు కూడా చిన్న కొమ్మలు కూడా పెన్సిల్ థిక్నెస్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. ఎందుకు అని అంటే మనకు సయాన్ అనేది కంపల్సరీ కూడా మన పెన్సిల్ థిక్నెస్లో ఉంటుంది కాబట్టి 2 ఒకటే థిక్నెస్లో ఉంటే ఏంటిదంటే మనకు రెసిస్టెన్స్ పవర్ అనేది మంచిగా ఉండి కొత్త మొక్కలు వచ్చేసి మనకు ఆదాయం అనేది మంచిగా వస్తుంది అనమాట. కొత్త తోటలు పెట్టుకున్న వాటికంటే ముదురు తోటల్లోనే మనకు 1 నుంచి 2 టన్నుల అదనపు ఈల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ముదురు తోటలు మనకు ఆల్రెడీ వేరు వ్యవస్థ బలంగా మనకు భూమిలో ఉంటుంది కాబట్టి దానికి ఏంటి అంటే కొత్త కొమ్మలు రాగానే అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఇంకొక పద్ధతి కూడా పాటించవచ్చును. ఇప్పుడు మనకు ముదురు తోటలు మనం ఎక్కువగా ఉంటే ఒకటేసారి తోటలో 60 చెట్లు మనకు ఉన్నట్టయితే 60 చెట్లు కత్తిరించాల్సిన అవసరం కూడా లేదు. ఒక లైన్ బై లైన్ అనే ప్రొసీజర్ కూడా పద్ధతి అనేది రైతులు పాటిస్తున్నారు. సో రైతులందరూ ఈ ముదురు తోటల ప్రక్రియలో కనుక మనం టాప్ వర్కింగ్ అనే పద్ధతి మనం పాటించినట్లయితే రైతులు ఎక్కువ ఖర్చు పెట్టుకోకొని కొత్త తోటలు నాటకుండా ఉన్న తోటల్ని మనం పునరుద్ధరణ చేసుకున్నట్లయితే రైతులు ఎక్కువ దిగుబడి సాధించుకోవచ్చు. అట్లాగే మరి ఎక్కువ ఆదాయం కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లాగే మనము రైతులు చాలామంది అడుగుతుంటారు, ఒకవేళ మనం ఈ ముదురు తోటలు మొత్తం కత్తిరిస్తే మాకు 2 సంవత్సరాల వరకు ఆదాయం రాదు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. దాంట్లో భాగంగా మనం ఏంటిదనంటే రైతులు అంతర పంటలు అనేవి వేసుకుంటే కూరగాయలు కానీ కందులు కానీ లేదా చిక్కుడు కానీ అట్లనే గోరు చిక్కుడు కానీ వేసుకున్నట్టయితే రైతులు అదనపు ఆదాయం కూడా తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నాణ్యమైన కూరగాయ నారు మొక్కలను రైతులకు అందిస్తున్నాడు పార్వతీపురం రైతు శ్రీనివాసరావు.
ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసిన అనుభవంతో గత 2 ఏళ్ల క్రితం జిల్లాలోని గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశాడు. ఆరంభంలో వెదురు కర్రలతో నర్సరీని ప్రారంభించిన ప్రస్తుతం షేడ్ నెట్ ఏర్పాటు చేసి పక్కాగా ఏర్పాటు చేసుకున్నాడు. గత 3 ఏళ్లుగా నాణ్యమైన అంటు మొక్కలను రైతులకు అందిస్తున్నానని, పార్వతీపురంతో పాటు విజయనగరం జిల్లాలోని పలు గ్రామాల నుంచి రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నాడు. ఈ విజిటబుల్ నర్సరీ మా పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడా కూడా లేనందువల్ల నాకు ఒక ఆలోచన వచ్చి మన రైతులకు అందుబాటులో ఈ నారులు ఉంచితే రైతుకు కూడా శ్రమ, ఖర్చు ఇవన్నీ తగ్గి నాణ్యమైనటువంటి నారు తయారు చేసి రైతుకు ఇవ్వాలనే ఆలోచనతో నర్సరీ నేను పెట్టడం జరిగింది. నేను ఇంతకుముందు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ZBNFలో చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో పనిచేసి అక్కడ ఉండేటువంటి నర్సరీలు, ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ నర్సరీ ఇవన్నీ కూడా చూసి పెట్టడం జరిగింది. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళేటువంటి రైతులు కూడా నార్లు మంచి దిగుబడి వస్తున్నాయి. ఏరు వ్యవస్థ అంతా బాగానే ఉంది. మేము తీసుకెళ్ళిన తర్వాత బాగానే ఉంటున్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఈ కోకోపిట్టు మాకు ఇక్కడ లభ్యం కావడం లేదు. ఇక్కడ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి ఈ కోకోపిట్ రా మెటీరియల్ తెప్పించి దాన్ని జల్లించి దానిలో స్థూల సూక్ష్మ పోషకాలు అన్ని కూడాను మిక్స్ చేసి ఈ విత్తనాలని నేను ఎక్కువగా బెంగళూరు, అక్కడ తమిళనాడు ఒసూరు నుంచి తెప్పించడం జరుగుతుంది. అలాగే కొన్ని డీలర్స్ కూడా ఉంటారు, ఆ డీలర్స్ దగ్గర నుంచి కూడా తెప్పించడం జరుగుతుంది. ఈ పోర్ట్రేలో 98 కణాలు ఉంటే ఈ 98కి కూడా విత్తనాలు వేస్తాం. వేరుతో కోకోపిట్తో కలిపి వచ్చిన తర్వాత రైతులు తీసుకెళ్ళి ఇవి నాటడం జరుగుతుంది. ఒక 3000 పోర్ట్రేలు కెపాసిటీకి వేయడం జరిగింది. దీని మీద ప్రస్తుతానికైతే లాభాలు అంతగా ఆశించలేదు. రైతుకి మేలు చేద్దామనే ఆలోచనతో, అలాగని లాభం లేకుండా కూడాను చేయట్లేదు. ఎంతో కొంత వస్తే చాలు రైతుకనమాట ఏ విధంగా మనం మేలు చేయాలని మ్యాక్సిమం నేను రేట్లు కూడా తగ్గించే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నర్సరీని నేను ఏర్పాటు చేయడం కోసం నాకు సుమారుగా ఒక 6 నుంచి 8 లక్షల రూపాయల వరకు కూడా పర్మనెంట్ అసెట్కి అనమాట ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విత్తనాలకి ఒక ట్రిప్ ఈ నర్సరీ మొత్తం నింపాలి అని అంటే బంతి, చామంతి, క్యాబేజీ, బుట్ట, బ్రొకోలీ, క్యాప్సికమ్, మిరప, వంగ, టమోటా ఇవన్నీ కూడా ఒకసారి మనం నింపడానికి విత్తనాల ఖర్చు సుమారుగా 1,50,000 రూపాయల వరకు కూడా అవుతుంది. అలాగా ఒక 4 నుంచి 5 సార్లు అనమాట టర్నోవర్ అవుతుంది. అంటే సుమారుగా అనమాట ఒక 6 లక్షల నుంచి 8 లక్షల రూపాయల వరకు కూడా విత్తనాల ఖర్చు కూడా ఇయర్లీ ఉంటుంది. ఈ 8 లక్షలు మా తాలూకా లేబర్ ఛార్జెస్ ప్రస్తుతానికి అనమాట రావడం జరుగుతుంది. ఇక్కడి నర్సరీలో ప్రధానంగా టమాటో, వంగ, మిరప, బంతి, చామంతి, క్యాబేజీ ఇలా పలు రకాల నారు మొక్కలు ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నాడు. నర్సరీ ఏర్పాటుతో సమీప రైతులకు నాణ్యమైన నారు దక్కడంతో పాటు కూలీలకు ఉపాధి సైతం దక్కుతోంది. ఇప్పుడు సంవత్సరంన్నర నుండి ఇక్కడ ఈ నర్సరీలో నుండి నేను నారు తీసుకొని వెళ్తాను. మిరప నారు, టమాటా, వంగనారు బాగానే ఉంది, లాభదాయకంగా ఉంది. శ్రీరామ్ వెజిటేబుల్ నర్సరీలో వర్క్ చేస్తున్నాను. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. కోకోపిట్ ఫిల్ చేస్తూ పోర్ట్రైలు ఉంటాయి, అందులో కోకోపిట్ ఫిల్ చేస్తామండి. విత్తనాలు వేస్తాము. ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క అవి 98 హోల్స్ ఉంటాయి. ఒక్కొక్క విత్తనం వేసి దాన్ని మొత్తం ఫిల్ చేసి ఉంచుతామండి. నారు మొక్కల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు రైతుల అవసరాలకు తగ్గట్లుగా మొక్కలను అందిస్తుండటంతో రైతుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందంటూ శ్రీనివాసరావు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.